మాట్లాడదాం, చాలా మంది రైతులతో మనం మాట్లాడదాం. ఏం పెద్ద మనిషి, ఎన్ని ఎకరాలు ఉంది మనకి? మనకు 6 ఎకరాలు ఉన్నాయి. ఏ ఊరు? ఒడ్డాడి. 6 ఎకరాలు సొంతమా కౌలుకా? 4 ఎకరాలు సొంతం ఉన్నది, 2 ఎకరాలు కౌలుకు వాటిని. ఇప్పుడు 6 ఎకరాలకు మొత్తం కౌలు సొంత భూమి కలిసి ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు వచ్చింది సార్ 2 లక్షల సార్ దాకా వచ్చింది. 2 లక్షల దాకా అయింది. ఎంత పండింది? ఎంత పండింది సార్? ఇప్పుడు 38 కుంటాలు వెళ్ళింది. అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? అయిపోయింది. ఇక మొత్తం 38 క్వింటాల్ అయింది అంతే. 38 అయింది మొత్తం. ఇంటూ ఎంత ఎంత వచ్చిందా? 8% లోపు వచ్చిందా? 12% మనం అమ్మినాం, ఇలా తెచ్చినాం. ఎంత అవుతుంది అంతా లాసా మరి? ఏమన్నా 50-60 వేలన్నా వచ్చిందా? లాసే మొత్తం. మొత్తం లాస్. ఏట 100 కుంటాలు వెళ్తుండే, 6 ఎకరాలు 190 కుంటాలు వెళ్తుండే. 40 కుంటాలు అయింది సార్, 240 అయింది. మామూలుగా ఎంత అవుతుండే? మామూలుగా నాకు 100 కుంటాలు వెళ్తుండే, 90 100 వెళ్ళాల్సింది 90 వెళ్ళాల్సింది 40కి పడిపోయింది. 40కి పడిపోయింది. కారణం ఏంది? ఎందుకంత? వర్షాలు పొగ, నక్క పొగ, దాంతో పడిపోయింది. వర్షాలతో అంటే మనసు పొగ, పొద్దున పొగ ఉంటుంది చూడు, అది దాంతో. మరి రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడుగా. మరి ఏం మిగిలింది మనకు? ఏం మిగిలేదు సార్. ఇవాడు మీద పడ్డాయి రైతుకు, ప్రతి రైతుకు మీద పడ్డాయి సార్. ఓట్లు వేసినాం, గెలిపించిన గవర్నమెంట్లు లీడర్లు ఏం చేస్తున్నట్టు? లీడర్ ఏం చేస్తున్నారు? వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు సార్. రైతుకు ఏం చేస్తులేదు వాళ్ళు. ఏం చేస్తారు రైతుకు? ఏం చేస్తులేదు. రైతుకు వారేషన్లకు పోయి అంటున్నారు. మరి ఎన్నో చెప్పారు కదా ఎలక్షన్లు అప్పుడు. మస్తు చెప్పిళ్ళు, 12-18 చెప్పిళ్ళు. అలాగే ఏమి చేయలేదు, ఒక బస్సు చేసిళ్ళు అంతే కదా. అంతే అంతే అంతే. మరి ఎవరైనా లీడర్లు వస్తున్నారా? ఎట్లా అవుతుంది? ఏమన్నా కరెక్ట్ చేస్తారా? ఓళ్ళు రాకులేదు, లీడర్ రాలేదు, ఓళ్ళు రాలేదు. పెద్ద మనిషి, ఎన్ని ఎకరాలు ఉంది మనకు? ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు ఉంది. ఎంత మరి ఎంత వచ్చింది దిగుబడి? రాలే. పోయినసారి ఎంత వచ్చింది? ఈసారి ఎంత వచ్చింది? మస తక్కువ. ఇప్పుడు పోయినసారికి ఈసారికి ఎంత తక్కువ వచ్చింది? ఇప్పుడు మస అంటే ఇప్పుడు సగంకు సగం పరాకున్నది. సగం పరాకున్నది. లాస్ అయినవా? ఏమన్నా కొంచెం అన్న మిగిలిందా? తిండి మందమన్నా? లాసే. ఎందుకు మరి అంత దారుణంగా దెబ్బతిన్నది? వర్షాలు ఎక్కువైనాయి. సరే, వర్షాల వల్ల అట్లా అయింది, ప్రకృతి సహకరించలేదు మీకు. మార్కెట్కి వచ్చినాక ఇక్కడ పరిస్థితి ఏంది? ఇక్కడ ఘోరం ఉన్నది. ఏముంది? ఏం ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం అంటే ఇప్పుడు 12 ఇచ్చేది ఎక్కడ కానీ 7 పెడుతున్నారు. అంటే 12 క్వింటాలు కొనాల్సింది ఎకరానికి 7 క్వింటాలే కొంటున్నారు. మాచారు ఇంకా. ఇప్పుడు ఎంత వచ్చింది మీ దానికి? మాయిశ్చర్ ఎంత వచ్చింది? మా దానికి ఇప్పుడు 9 వచ్చింది. 9 వచ్చింది. 9 అంటే ఒక్కొక్క పాయింట్కి 81 రూపాయి కట్టు. మనం అడిగేది ఏం లేదు అయ్యాడ? ఏం లేదు, మిషన్లు వచ్చింది రాసుకున్నాడే అంతే. మనం మాట్లాడేది లేదు. ఇప్పుడు ఈ నుంచి మనం మిల్లుకు పోయిన తర్వాత ఆడేమన్నా ఇబ్బంది ఉందా? ఆడ ఏమవుతుంది ఇంకా తెలియదు, మిల్లు పోయినాక తెలియదు. ఇప్పుడు యాప్ ఉంది కదా, ఏదో ఏంది అది? కపాస్ కిసాన్ కపాస్. ఇప్పుడు యాప్ అందరూ యూజ్ చేస్తారు, అది కూడా ఇబ్బంది అవుతుందా? అందరికి ఈజీ లేదు అది. మరి ఎట్లా మరి? అది అందులో అయితేనే వస్తారేమో కదా, ఎన్రోల్ చేసుకోవాలి కదా. ఎన్రోల్ కాకలే ఇంకా. ఎన్ని ఎకరాలు ఉంది మనకు? మీది ఎక్కడ? ఏం మాట్లాడరా మీరు? రైతేనా? ఎన్ని ఎకరాలు ఉంది మనకి? 5 ఎకరాలు ఉంది సార్. సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతున్నది? ఎక్కడైతుందంటే సార్, ఇక్కడ పండినటువంటి పంటకు వీళ్ళు తీసుకునే పంటకు తేడా అనేటువంటి చాలా ఉంటుంది. ఆదిలాబాద్లో కనీసము ఎకరానికి 10 నుంచి 11, 12 కుంటాల ప్రతి పండుతుంది. గత సంవత్సరం 12 కుంటాల కొంత సమంజసంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం దీన్ని 7 కుంటాలు చేయడం అనేటువంటి ద్వారా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మేము పత్తి తీసుకొచ్చినాం, మా దాంట్లో 35 క్వింటాలు వస్తుంది. కాకపోతే అక్కడ జోకేటప్పుడు ఒక 36 కుంటాలు వచ్చి ఆ కుంటాల పత్తి పక్కకు పెట్టుదని తీసుకోవడం అనేది జరుగుతుంది. మేము మళ్ళీ అప్పటికప్పుడు వేరే ఆల్టర్నేట్గా వెహికల్ మాట్లాడుకోవడం, దీనివల్ల రైతుకు సమయం వృధా అవుతుంది, డబ్బుతో కూడినటువంటి సమస్య కూడా అవుతుంది. 1-2 కుంటాలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మేము తీసేయాల్సిందే. తీసుకోలేకపోతే కాట చేసి ఎక్కువ తీసేసి వేరే రైతు ఎవరైనా తక్కువ వచ్చినప్పుడు ఆయన 1 కుంటాలు మనం ఇచ్చి అలా యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. 1-2 క్వింటాలు ఉన్నా కూడా తీసేస్తుంది సార్. అయితే ఏమైతుంది, ఇప్పుడు 6-7 కుంటాలు తీసుకోవడం మీద ఒక 2-3 కుంటాల పత్తి ఉంటే దాన్ని ప్రైవేట్కి అమ్ముకోవాల్సి వస్తున్నది. రైతు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకుపోలేడు కదా సార్. తీసుకుపోవాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ప్రైవేట్ బయట రెడీగా ఉంటాడు, గేట్ కాడ ఉంటాడు. వాళ్ళ జిన్నింగ్ తీసుకుపోయి వాళ్ళు తీసుకుంటారు, డబ్బులు 2-3 రోజులు ఇస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పంటే సీసీ వాళ్ళతో కుమ్ముక్కయి కూడా ఇలా చేస్తున్నామని చెప్పొచ్చు మనం. ఒకటి సార్, మేము ప్రభుత్వాన్ని విన్నవించి ఏంటంటే రైతు పండించేటువంటి ప్రతి గింజనైనా సరే ఎంత పండినా దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకోవాలి సార్. లిమిటేషన్ పెట్టడానికి ఏమో ఒక్కోసారి ఎక్కువ పండొచ్చు, ఒకసారి తక్కువ పండొచ్చు. మరి తక్కువ పండిందిగా మేము కలుపుతామైతే ఏ ప్రభుత్వం అంటలేదు కదా. ఎక్కువ పండింది మనమైతే చెట్లకు తయారు చేస్తలేం కదా, ప్రతి నేషనల్గా పండుతుంది. నీకు ఇంతే పండించాలేమని చెప్పి రూల్ పెట్టడం ముందే చెప్పాలి. మరి అటువంటిప్పుడు ప్రతి చేతికి వచ్చిన తర్వాత మేము ఇంతే కొంటామంటే మరి రైతు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వాన్నైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విన్నవిస్తున్నాము, ప్రతి రైతు పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని ప్రతిని ఏదైనా సరే ప్రభుత్వమే తీసుకోవాలి, ఎలాంటి లిమిటేషన్ లేకుండా తీసుకోవాలి సార్. ఇప్పుడు ఎరువుల మీద సబ్సిడీలు ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తున్నాం ఏమన్నా ఉందా మనకి? కూడా సబ్సిడీ లేదు సార్. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు సబ్సిడీలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం మొత్తం సబ్సిడీ అనేది ఎత్తేసింది సార్. ఎక్కడ సబ్సిడీ అనేటువంటి అమలు అయితే లేదు. కేంద్రం ఇస్తున్నట్టుందిగా కొన్నిటి మీద, లేదా? అది కొంతమందికి వస్తుంది సార్, అందరికి రాలేకపోతుంది సార్. ఏం లేదు, ఉపయోగం ఏం లేదు. ఏం లేదు సార్. ఇప్పుడు అందరు రైతులు ఆల్మోస్ట్ నష్టాల్లోనే ఉన్నారు సార్. ఇంకా కౌలు తీసుకున్నటువంటి రైతు పరిస్థితి ఇక చాలా దారుణం అని చెప్పొచ్చు. ఆ పెట్టిన దానికంటే కూడా ఘోరంగా ఉంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. మా తెలిసిన వాళ్ళ ఫాదర్ హైదరాబాద్లో సివియర్గా హాస్పిటల్లో ఉన్నాడు. ఆ పట్టా పాస్బుక్ ఆయన పేరు మీద ఉంది. అయితే ఏం చేయాలి, ఇక్కడ క్యాండిడేట్ రావాలి, బయోమెట్రిక్ చేయాలి, అయితేనే ప్రతి తీసుకుంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించి 6,000కు 6,500కు అమ్ముకొని అక్కడ పోయి హాస్పిటల్ డబ్బులు కడుతున్నారు. ఇంతకంటే దారుణం ఏముంది సార్ ఈ రాష్ట్రంలో అని చెప్తారు. యజమానితో ఏమవసరం కౌలు రైతుకి? యజమాని కాదు, వాళ్ళ కొడుకే ఉన్నాడు సార్. యజమాని అక్కడ హాస్పిటల్ ఉండే, కొడుకు ఇక్కడ అమ్ముతుండు. తండ్రి రావాలి లేకపోతే తల్లి రావాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు సార్, హైదరాబాద్కి వెళ్ళి చెప్పండి. ఇప్పుడు యాప్ కూడా చాలా ఇబ్బంది. యాప్ అనేటువంటి సార్ కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రం యూజ్ చేయగలుగుతారు. కొన్ని ఊర్లలో సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళు ఇట్రా కౌలు రైతా మీరు? ఎన్ని ఎకరాలు సాగు చేసిరు? 20 ఎకరాలు కౌలు పట్టిన సారు. 20 ఎకరాలు పట్టిరు? 20 ఎకరాలు పట్టినా. ఇప్పుడు అమ్ముదామంటే వాళ్ళు కౌలు కాడిచ్చి లేదు. ఈ పట్టదారు సుధా ఒక అమ్మినాం. మరి రామంటే మా పెన్న పొంటి ఉన్నది, నా పొంటి లేదు, నేను ఎట్లా రాలా అనుకుంటా. ఇప్పుడు అమ్మతాం ఏళ్ళు పడు. ఓనర్ ఏడుండు? భూమి ఓనర్ రావాలంటురా? భూమి ఓనర్ వస్తే కదా ఆడ ఫోటో దిగులు సంతకం పెట్టుడు ఉన్నది. ఏడున్నాడు ఓనరు? ఓనరు ఆదిలాబాద్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఎక్కడికి ఏమంటుండ్రు ఫోన్ చేస్తే? ఆగు 4 రోజులు ఆగా అంటుండు. ఎట్లా అమ్మాలి ఇప్పుడు? ఇక కై కిలోలకి ఇవ్వాలి పైసలు. ఎంత వచ్చింది దిగుబడి? ఎంత వచ్చింది దిగుబడి? ఇయ్యడు లాస్ అయినా మొత్తం వర్షాలు పడి కాయ అంతా మురిగిపోయింది. కొన్ని నీళ్ళు వారి కొట్టుకపోయినాయి. ఎకరాకు వెళ్ళిన కాడికి వెళ్తున్నాయి 7, 8, 9 దాకా వెళ్తున్నాయి. కొన్ని అది కొట్టుకపోయినైతే ఏం వెళ్ళు లేవు. ఇక ఎట్లా ఈ సమస్య? ఇది ఎందుకు ఇట్లా? ఇప్పుడు మరి ఎక్కడికి 7 కుంటలు పెట్టింది సార్, ఎట్లా వేస్తావు? ఇక ఇప్పుడు ఈ పత్తి అంతా ప్రైవేట్కి అమ్ముకోమంటారా? ఇది సుధా నిర్యాణం చేయాలా మీరు? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు రెడీగా ఉంటారా గేట్ బయట? ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా, 6,000తోనే కొంటారు కదా. 6,000కే ఏం పడుతుంది? 10 రూపాయల కిలో ఇవ్వాలా ఆటో కిరాయిలు. మాకేం పడుతున్నది? ఇక మందు కొట్టాలంటే 3,000 రూపాయల బంబు. ఏం చేయరాకుంటున్నది. ఇక ఇప్పుడు ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది నీకు? ఎక్కడికో 50,000 ఖర్చు వస్తుంది. తక్కువలో తక్కువ మునాఫా, మందులు కొట్టుడు, ఏరుడు, పత్తి ఏరుడు అంటే 50,000, 60,000 ఖర్చు వస్తాయి ఎక్కడికి. ఎట్లా మరి నీ సమస్య ఎట్లా? ఇయ్యోడైతే బాకీల పాలు ఉన్నాం. ఇక సంక్షేమం అప్పుల పాలు ఉన్నాం. ఇక ఏం చేయరాకుంటున్నది. ఇక మరి సార్ నెక్స్ట్ టైం కూడా పత్తే వేస్తారా? ఎందుకు లేము. ఇక ఇప్పుడు కౌలు రైతులు పట్టరాదు, ఏం చేయాలి? మలేషియానే ఇంత సంతం ఉంటే చెప్పుకోవాలి, సప్పడనుకోకుండా అలాగా వేయరాదు. ఇక పత్తి వేసుడు మెండి అమ్మటానికే లేము కదా. మీది కౌలు రైతా భూమి ఉందా మీకు? మేము 7 ఎకరాల భూమి ఉన్నది ఇంటిది. 10 ఎకరాలు కౌలుకు పట్టినాము. 10 ఎకరాల భూమి 2 లక్షలు. ఇక మాది అర్లీ, మాకు డాబా వస్తుంది. డాబాతో కొన్ని మునిగిపోయిన చేనులు. మరి వర్షాలు చేయబట్టి జౌకులు పడతాయి, పంట అసలు దిగుబడి లేదు. ఏం పండుతుంది? ఒక 5-6 కుంటలు. మాకు ఇప్పుడు 7 ఎకరాలల్లో 14 కుంటలు వెళ్ళింది. బట్టి 14 కుంటలు ఒక మ్యాక్స్ తెచ్చినాము. 7 ఎకరాలకు 14 క్వింటాలే అంటే ఎకరాకు 2 క్వింటాలే వచ్చిందా? ఎందుకట్లా? అది ఎందుకో సార్, చెట్లు పెరిగిన నా ఎత్తు కానీ అసలు ఈడు కాతనే పట్టలేదు. వచ్చిన బాగా రాలిపోకండి, ఎంతమంది కొట్టిన వాతావరణం షూట్ కాలే, దుమారం పడు, దాంతో పంట అనేది కాత పట్టాలి. ఇప్పుడు కాత పట్టి పొల్యూషన్ లేదు సుఖ. అందుకోసం ఇప్పుడు ఏం చేయాలి ఏం లేదన్నాడు, పరిశాన్ ఉన్నారు పబ్లిక్ అంతా. మర్ర ముంగట సాలకు ఇప్పుడు మర్ర కౌలుకు పట్టుకోవాలంటే వాళ్ళకి పైసలు ఇవ్వాలా, పంట అయితే వండులు లేదు అన్నట్టు. దళాల వ్యవస్థ అయితే పడిపోయింది. దళాల వ్యవస్థ పడిపోయింది మంచిదే, కాకపోతే గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఏమీ లేదు. లేదా? ఏం సపోర్ట్ ఉన్నది సార్? ఏం లేదు. ఏం సపోర్ట్ ఉన్నది? ఇప్పుడు ఏ పంట పండించినా ఇది అంకనే పెడుతున్నారు, ఇది మంచిగా లేదు, ఇది ఎండలు పెట్టుకుంది అలా అన్నట్టు. ఇప్పుడు పత్తి రంగా భూమిలో తేమ ఉంటుంది, తేమతో పత్తి వజన్ ఉంటుంది, మెత్తదనం అయిపోతుంది పత్తి. అది మైచేరు ఎంత మంచి బుగ్గన్నా మైచేరు చూపుతుంది. 20 కుంటల పత్తి ఆడ ఎండబెట్టుకొస్తారు సార్, ఎండబెట్టుకోరాదు కదా, ఎండబెట్టుకొస్తారు. మరి ఎండస్సు
ఈ ఎండబెట్టినా కింద పత్తికి ఎండ తలగదు, మీది పత్తికి ఎండ తలుగుతుంది. మరి చేసి బొక్కలన్నీ కూటైపోతున్నాయి. ఇట్లాగిన గవర్నమెంట్ చేసే అసలు వ్యవసాయం పడిపోతుంది. వ్యవసాయం పడిపోతే మేము బతకము, బిజినెస్ గవర్నమెంట్ మొత్తం దివాళీ తీస్తుంది. ఈ ప్రపంచం అంతా వ్యవసాయం భరోసా మీద ఉన్నది. ఓళ్ళు తిన్న పంట, మేము పండించిన పంట తినాలా, మీలు తినాలా, మేము తినాలా. అసలు పంట కొనప్పుడు, పంట పండినప్పుడు వ్యవస్థ ఎంత, తిండి ఎక్కడిది? ఇప్పుడు పత్తి అట విదేశాల నుంచి వచ్చే పత్తి కొనుక్కుంటారట ఎక్కువ, దాని మీద ట్యాక్స్ ఉంటే ఎత్తేసిరట. విదేశాల నుంచి వచ్చిన పత్తి కొనుక్కున్న తర్వాత మరి మమ్మల్ని వ్యవసాయం బంద్ చేయమన్నా, బిచ్చం అడుక్కున్నా ఒక బిచ్చం వేయాలి కదా సార్. వ్యవసాయం బంద్ అయినాక అన్ని పండుతేనే కదా బిచ్చం వేసేటోడు. విదేశాల నుంచి తెచ్చుకున్నాక పంట మరి మన భారతదేశం ఎట్లా బతకాలా? ఇప్పుడు గవర్నమెంట్కి తెలియాలి కదా. విదేశ పంట భారీ ఉన్నదని యాటు తెచ్చుకున్నాక మరి హల్క పంట ఎట్టుకుండా అమ్మాలి మేము. వీళ్ళు పండించుకోకుండా అనాలి కదా గవర్నమెంట్. నేనే మీకు పోషిస్తాము, ఏటదాట నువ్వు పంట పండించడం బంద్ చేయాలి సర్కారు. మరి ఇప్పుడు మన భూమిలో ఏది వండుతున్నదో మనకి ఏ క్వాలిటీ ఉన్నదో అదే క్వాలిటీ వండుతున్నది. ఇక మనకు ఇక అక్కడ పంట వండుతున్నదంటే ఆ భూమికి మన భూమికి తేడా ఉండొచ్చు, పంట తేడా ఉండొచ్చు. దాంతో ఎట్లా వండుతుంది? ఇక అట్లా సర్కారు విదేశాల నుంచి పంట అసలు తేద్దు. మన పంటకి ఎక్స్పోర్ట్ ఇవ్వాలా, మన పంటకి ధర మంచిగా వస్తుంది. మరి ఇక